భారత్ 180 న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో నాగేశ్వరరావు అనే వ్యక్తిపై యాసిడ్ దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి నిందితుడి వివరాలు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర వివరించారు. 68 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వృద్ధుడు నాగేశ్వరరావు అనే అతనిపై సొంత అల్లుడు కూతురు పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడు రమేష్ అనేటువంటి వ్యక్తి యాసిడ్తో దాడి చేయడం జరిగింది. కారణం ఏంటంటే నాగేశ్వరరావు గారికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు కొడుకున్నారు. పెద్ద కూతురు హస్బెండ్ రమేష్ అనే అతను ఇతని వ్యసనాల కారణంగా కాపురం సక్రమంగా జరగకపోతే భార్య అతన్ని వదిలించుకొని పుట్టింటికి వచ్చి అతని సంబంధం లేకుండా జీవిస్తూ ఉంది. మామ కారణంగా తన కాపురం సక్రమంగా లేదనే ఉద్దేశంతో మామ మీద కోపం మీద ఉన్నటువంటి నిందితుడు రమేష్ మొన్న అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్నటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి కింద యాసిడ్తో దాడి చేయడం జరిగింది. ఇతను స్వతహాగా డ్రైవరు, లాంగ్ ట్రిప్లకు వెళ్తూ ఉంటాడు. ఇతను ఆ బ్యాటరీలో వాడేటువంటి యాసిడ్ తీసుకొచ్చి ఈ నేరానికి ఉపయోగించడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా అతన్ని లక్వర ఎస్ఐ గారు అటెండ్ అవ్వడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి, అక్కడి నుంచి ఏలూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ అతను చనిపోవడం జరిగింది తెల్లారి. ఈ కేసులో ముద్దాయి ఉపయోగించినటువంటి యాసిడ్ ఎక్కడి నుంచి తెచ్చాడనే దాని గురించి, అలాగే తర్వాత ముద్దాయి ఇటువైపు వెళ్ళాడనే దాని గురించి కూడా మన ఎస్పీ గారు కూడా ఆ రోజు అర్ధరాత్రి కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ టీమ్స్ను ఫామ్ చేసి పంపించడం జరిగింది. ఆ టీమ్స్ మన తడిగుపూడి ఎస్ఐ గారు, మన లక్కవరం ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ కూడా మన సిఐ గారి సూపర్విజన్లో పనిచేయడం జరిగింది. మనకి ఈ ముద్దాయి తిరిగినటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా అతను వెళ్ళిన వెంటనే పూర్తి స్టాప్ చేసుకోవడం వల్ల కొంత ఆలస్యమైంది. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి మనకి ముద్దాయిని సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రేపు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ ఇచ్చి పంపిస్తాం. థ్యాంక్ యూ.